వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారిందా? అవును కదా, ఎన్నికల్లో ప్రజలు 164 సీట్లు ఇచ్చి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించారు కదా. మరి అదేంటి? అధికారులు మాత్రం 2019-24 మధ్యకాలంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్న మంత్రులకు అభినందనలు ఇవన్నీ తెలియజేస్తున్నారు. వెళ్ళి వైద్యులు కావచ్చు, అధికారులు కావచ్చు, వాళ్ళు చెప్పినట్టుగానే పనిచేస్తున్నారా? ఇంకా ఇది నేననేటువంటి మాట కాదు, ప్రజలు అంటున్నటువంటి మాట, పార్టీ కార్యకర్తలు అంటున్నటువంటి మాట. పేరుకి మాత్రమే ప్రభుత్వం పదవులు మారాయి తప్ప పనితీరు మాత్రం 2019-24 మధ్యకాలంలాగే అధికారుల తీరు ఉంది. ఇది అందరూ అంటున్నటువంటిది. క్షేత్రస్థాయి నుంచి సీఎంఓ దాకా కూడా ఇంకా అధికారుల మీద, పాలనాధిపతుల మీద పట్టు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు అంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, మిగతా మంత్రులకి ఎవరికి కూడా పట్టు లేదు. ఎందుకంటే మిగతా పనిచేసేది ఆదేశాలు వచ్చేలా చేసుకునేదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి అధికారుల దగ్గరికి. ఇది బయట వినిపిస్తున్నటువంటి మాట. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది? ఒక చిన్న వార్త చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. పలాసలో కిడ్నీ ఆసుపత్రికి ఆదరించి ప్రాణం పోసిన తెలుగుదేశం పార్టీని కాదు అని వైసీపీ నేతలను అక్కడికి వైద్యులు ఆకాశానికి ఎత్తడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రి అప్పలరాజుకు పుష్పగుచ్చం ఇస్తున్నటువంటి సూపరింటెండెంట్ నెఫ్రాలజిస్టు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధి బాధితులకు సంఖ్య వేలల్లో ఉంది. ఈ సమస్య మీద 2014-19 కాలంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీఆర్ సుజలధార పేరుతో సురక్షిత నీటిని మంజూరు చేసింది. ఆపై కిడ్నీ వ్యాధి బాధితులకు డయాలసిస్ చేయించుకున్న వాళ్ళకి ఖరీదైన వైద్య పరికరాలతో పాటు పింఛన్లు సైతం మంజూరు చేసింది. ఆ తర్వాత ప్రభుత్వం మరి వైసీపీ కొలువుదీరింది. పలాసలో కిడ్నీ ఆసుపత్రి భవన నిర్మాణం వైసీపీ హయాంలో దాదాపు పూర్తయింది. అప్పట్లో వివిధ విభాగాల్లో అవుట్సోర్సింగ్లో సుమారు 50 మందిని నియమించారు. వారికి ఏకంగా 11 నెలలకు పైగా వేతనాలు కూడా చెల్లించలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక పాత బకాయిలను సైతం క్లియర్ చేసి ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు, ఇతర అవసరాలన్నింటినీ సమకూర్చారు. విజయవంతంగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సని కూడా వైద్యులు నిర్వహించారు. వైద్యుల్ని ఎమ్మెల్యే శిరీష్ అభినందించారు. ఇంతవరకు బాగానే ఉంది. ఆసుపత్రి సూపరింటెండెంట్ జక్కుల కిషోరు, నెఫ్రాలజిస్టు ఎర్ర రాకేష్ ఇటీవల పలాసలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు దగ్గరికి వెళ్ళి పుష్పగుచ్చం అందజేసి మరీ అభినందనలు తెలిపారు. పెండింగ్ బకాయిలను సైతం కూటమి ప్రభుత్వం తీర్చి ఆపై అవసరమైనటువంటి సదుపాయాల కల్పనలో అత్యంత ప్రాధాన్యం ఇచ్చి ప్రోత్సహిస్తే సూపరింటెండెంట్ నెఫ్రాలజిస్టు వైసీపీ నేత ఇంటికెళ్ళి అభినందించడం గమనార్హం. సీదిరప్పలరాజు ఏం చేశాడు ఆయన హాస్పిటల్కి? ఇంకా మాట్లాడితే ఉద్దానానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ క్లెయిమ్ చేసుకోవడానికి కూడా లేదు ఇందులో, ఒక రకంగా చెప్పాలంటే. బట్ చేశారు. ఎప్పటి నుంచి చేశారు? 2017లో పవన్ కళ్యాణ్ గారు గళమెత్తి దీక్ష చేసేదాకా తెచ్చుకున్నారు. ఆ రోజు పోరాటం మొత్తం చేసింది. ఉద్దానానికి ఏమైనా జరిగింది మేలు అంటే అది పవన్ కళ్యాణ్ దీక్ష వల్ల, పవన్ కళ్యాణ్ పోరాటం వల్ల, మిగతా వాళ్ళ వల్ల కాదు. పని చేశారు. చంద్రబాబు నాయుడు గారిని తక్కువ చేయడానికి లేదు, లేదు జగన్మోహన్ రెడ్డి గారిని తక్కువ చేయడానికి లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారి పోరాటం అనేది ఉద్దానం ప్రజలకు అక్కడ వరమైంది. హాస్పిటల్ నిర్మాణం కావచ్చు, లేదా బకాయిలు పెట్టినటువంటి లోపాలు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే తర్వాత మొత్తం హాస్పిటల్ రూపురేఖలు మార్చి, మౌలిక సదుపాయాలు కల్పించి, అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేసి ఇవన్నీ చేసిన కూటమి ప్రభుత్వంలో మళ్ళీ, ఎందుకంటే గెలిచిన తర్వాత శ్రీకాకుళం వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ చెప్పారు ఉద్దానం సమస్యని ఖచ్చితంగా తీర్చి తీరతామని చెప్పారు. ఎన్టీఆర్ సుజలధారతోటి లోకేష్ గారు దగ్గరుండి మరి దానికి సంబంధించిన వ్యవహారం చూసుకున్నారు. కూటమి నేతలు ఇంత చేస్తే వెళ్ళి సీదిరప్పలరాజుకి కంగ్రాచులేషన్స్ చెప్పొచ్చారట డాక్టర్లు. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. అంటే పోరాడేదేమో ఒకళ్ళును, ప్రశంసలేమో ఇంకొకళ్ళకి అన్నట్టుగా ఉంది. మంచి చేస్తే మంచి అని చెప్తాం. ఇక్కడ ఉన్నటువంటి వార్తలో కూడా చాలా స్పష్టంగా ఉంది ఏంటంటే వైసీపీ హయాంలో దాదాపుగా పూర్తయింది, పూర్తిగా పూర్తవల. సో అట్లీస్ట్ ఆ కట్టినటువంటి దానికి జగన్మోహన్ రెడ్డి గారికి అభినందనలు ఉద్దానం సమస్య మీద ఉన్నందుకు. కానీ 2020వ సంవత్సరంలో ఏం జరిగింది? ఉద్దానాన్ని పడకెత్తించింది వైసీపీ ప్రభుత్వం. దానికి సంబంధించినటువంటి వార్తలు కూడా మనుషులు మర్చిపోవచ్చండి, గూగుల్ తల్లి మర్చిపోదుగా, ఎట్ట కొడితే అట్టు వచ్చేస్తుంది. 2017లో పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఉద్దానం సమస్య మీద ఆయన చేసినటువంటి పోరాటం అన్ని వివరాలు సేకరించారు. హార్వర్డ్ వెళ్ళి మరి వైద్యులను కలిస్తే వాళ్ళు స్పందించి ఉద్దానం సమస్యను తీర్చడానికి వాళ్ళు ముందుకొచ్చారు. విశాఖలో జరిగినటువంటి మెడికల్ సింపోజియంలో భేటీ అవ్వడం, దానికి సంబంధించినటువంటి రికార్డ్స్ ఇవన్నీ కూడా ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఉద్దానం సమస్య మీదే దృష్టి పెట్టి, ఆ తర్వాత లోకేష్ గారు పెట్టారు దృష్టి, చంద్రబాబు నాయుడు గారు పెట్టారు, అంతా చేశారు. మంత్రి సీదిరి అప్పలరాజు అసలు శ్రీకాకుళంలో అక్కడ ఏం చేశారు? పలాసలో గౌతు శిరీష గారిని ఉద్దేశించి సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననం చేస్తూ కూర్చున్నారు తప్ప ఇంకొకటి ఏం లేదు.
చాలా వెల్ ఎడ్యుకేటెడ్. కానీ ఆ తర్వాత ఆయన వాడినటువంటి భాష, ఆయన వ్యవహారం ఇవన్నీ ఎలా ఉన్నాయి? ఒకానొకప్పుడు స్టేట్ టాపర్గానే, ఇందులోనూ ముఖ్యమంత్రిగా 10th క్లాస్ టాపర్గా అనుకుంటా, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అవార్డు తీసుకున్నటువంటి వ్యక్తి. ఆ తర్వాత ఆయన పట్టుకుని ఎన్నెన్ని మాటలన్నారు. మరి దాన్ని తక్కువ చేసి మాట్లాడడం ఇంకోట కాదు, కానీ పంధా మార్చుకోలేదు. సో ఇప్పుడు వైద్యులు వెళ్ళి అయితే పవన్ కళ్యాణ్ గారికి చెప్పాలి, లేదంటే కూటమి ప్రభుత్వానికి చెప్పాలి, సార్ ఇక్కడ తీర్చారు ఇది అని. ఎందుకంటే జస్ట్ ఒక 3 రోజుల క్రితమే ఉద్దానంలో శస్త్రచికిత్స జరిగింది ఒకటి, 14th మార్చ్ ఎగ్జాక్ట్లీ. దాదాపు 10 గంటలు శ్రమించి పొద్దున 11 నుంచి 6 గంటల దాకా ఈ ప్రక్రియను కొనసాగించి అక్కడ 2 కిడ్నీలు పాడైపోతే ఒక కిడ్నీ దాత ద్వారా వచ్చినటువంటి కిడ్నీని ట్రాన్స్ప్లాంట్ చేసి ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేశారు. ఇది మాత్రమే కాకుండా అడ్వాన్స్డ్ టెక్నాలజీ తోటి ఇవన్నీ చెప్పారు. గౌత్ శిరీష్ కూడా దాని మీద స్పందిస్తూ, మారుమూల ప్రాంతంలో కిడ్నీ మార్పిడి చేయడం ద్వారా ఉద్దానవాసులకు ఊపిరిపోసినట్టయింది. ఆసుపత్రి మేమే నిర్మించామని వైకాపా గొప్పలు చెప్పుకుంటోంది. ఒక్క డయాలసిస్ యంత్రం కూడా ఏర్పాటు చేయలేకపోయారు. మరి అలాగే ఈ శస్త్రచికిత్స ప్రతి ఒక్కరిలో ఉద్వేగం కలిగించింది. సహకరించిన కిమ్స్, జేమ్స్ వైద్య బృందానికి అభినందనలు అంటూ వాళ్ళు చెప్పారు. అలాగే డాక్టర్ రవిరాజ్ నెఫ్రాలజిస్ట్, దేశంలో ఇదే మొదటిసారి వైద్య కళాశాలకు అనుసంధానం లేని పలాస కిడ్నీ ఆసుపత్రిలో అవయవ మార్పిడి జరగడం దేశంలో తొలిసారని భావిస్తున్నాం. ఉద్దానం ప్రాంతంలో అధికంగా వ్యాధి మూలాలు కనబడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కిడ్నీ మార్పిడి ఏర్పాట్లు చేయడంతో ఎంతో ఉపయోగపడుతోందని వాళ్ళు కూడా చెప్తున్నారు. ఉద్దానం ఊపిరి పీల్చుకో అనేటువంటి దాంతో ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు. సో దీని అంతటికీ ఆద్యుడైనటువంటిది పవన్ కళ్యాణ్ పోరాటాన్ని వదిలేసి, పవన్ కళ్యాణ్ గారికి కనీసం అభినందనలు తెలియజేయడం మానేసి, ఈ అధికారుల బృందం, వైద్య బృందం వీళ్ళందరూ వెళ్ళి అక్కడ చెప్పుకుంటూ వస్తున్నారు. అలా ఉంది పరిస్థితి. కూటమి పెద్దలు కాస్త చూసుకుంటే బాగుంటుందేమో అనేది ప్రజల నుంచి, కార్యకర్తల నుంచి వస్తున్నటువంటి ఒక అభిప్రాయం. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.